ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే వైఎస్ఆర్ మరణంపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల మధ్య రాజకీయం నడుస్తోంది. వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ ఉన్నాడనే అనుమానాలు ఉన్నాయి అంటూ ఉన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఒకసారి అచ్చెన్నాయుడు బయట ప్లే చేయండి. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. అందరము ఆందోళన చెందుతుంటే ఏమయ్యారో ఆచోకి మనకు తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు. మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆ వేళ మాట్లాడారు. కానీ మేము ఆ రోజు అంత సీరియస్ గా తీసుకోలేదు. సభ్య సమాజంలో ఎవరు కూడా ఇటువంటి పని చెయ్యరని. రైట్. ఈ విషయం బొత్సాకి తెలుసు అని అచ్చెన్నాయుడు అనడంపై తెలుసు కాదు, బొత్స అన్నాడు అని. బొత్స అన్నాడు అని చెప్పి వేరు అనడం వేరు. అదే సార్, అచ్చెన్నాయుడు అనడం మీద బొత్స ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ కంటతడి కూడా పెట్టుకున్నారు సార్. ఒకసారి బొత్స వ్యాఖ్య. ఆయన తాలూకా మరణం వెనుక కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి అని పనికిమాల రాదు. ఏంటిది? ఓ రెండు పేపర్లు నీ చేతిలో ఉన్నాయని, మీ చేతిలో ఉన్నాయని, ఓ 3 ఛానల్స్ మీ చేతుల్లో ఉన్నాయని ఇష్టారాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీల్లో రాజకీయాల కోసం దిగజారుడు మాటలు, దిగజారుడు వ్యవహారాలు ఆపండి సార్. వైఎస్ఆర్ చనిపోయి 16 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఎందుకు సార్ వైఎస్ఆర్ మరణం మీద తెలుగుదేశం పార్టీ ఈ వ్యాఖ్యలు చేస్తుంది? ఐ మీన్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేసి టీడీపీ స్కెచ్ చేయండి సార్. అంటే ఒక పొలిటికల్ వ్యాఖ్యలు చేసేటప్పుడు పవర్లో ఉన్నారని మర్చిపోవద్దు. మీకు అధికారం ఉంది కదా. 2000 రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా మీరు పవర్లో ఉన్నారు. 2014 to 19 పవర్లో ఉన్నారు. 2024 నుంచి పవర్లో ఉన్నారు. మరి దానిపైన ఒక విచారణ సిట్, లడ్డూ మీద సిట్ వేశారు కదా. లడ్డూ పైన సిట్ వేశారు, మద్యం పైన సిట్ వేశారు, రాజశేఖర రెడ్డి మరణంపై కూడా సిట్ వేయాల్సి ఉండే కదా. మీకు నిజంగానే అనుమానాలు ఉండి మీరు నమ్మితే ఇప్పటికైనా వేస్తున్నారా? పరిపోనియండి. ఇప్పుడు ఇదొక ఆరోపణ చేసి శ్రీశైలం లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటివరకు ఏం లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏం లేదు. శ్రీశైలం లడ్డూలో కల్తీ ఉన్నదని చంద్రబాబు నాయుడు అన్నది మనం బయటలో కూడా చూసాం కదా. మరి ఇప్పటివరకు ఎందుకు విచారణ జరపడం లేదు, ఎందుకు సిట్ వేయడం లేదు? ఇదైతే రాజశేఖర రెడ్డి మరణం అనేది చాలా పెద్ద ఇష్యూ కదా. మరి మీరు విచారణ జరిపించండి. ఏ విచారణ లేకుండా ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఒక తండ్రిని కొడుకు చంపించాడు అనే ఆరోపణ చేస్తే సో దానికి ఏమైనా రాజకీయంగా ఉంటుందా? మీకు న్యాయంగా ఉంటుందా? ఇది వీళ్ళనే కాదు. ఇప్పుడు మేము ఆ రోజుల్లో మీకు వివేక హత్య సమయంలో చంద్రబాబు నాయుడు, లోకేష్లు ఉన్నారు. నారావారి రక్తాసుర చరిత్ర ఏదో రాశారు. నారాసుర రక్త చరిత్ర రాసినప్పుడు నేను అప్పుడు కూడా ఖండించాను. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీలకు అన్ని సందర్భాల్లో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాలంటారు. నేను ఆ రోజు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మాట అన్నప్పుడు సాక్షిలో బ్యానర్ హెడ్లైన్తో వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఇది తప్పన్నాను. మీరు ఏ ఆధారము లేకుండా చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన వివేక హత్య కేసును ఏ రకంగా మీరు ఆరోపిస్తారు అని జగన్మోహన్ రెడ్డి ఆరోపణ ఫ్రీగా చేసేసాడు. సాక్షిలో బ్యానర్ హెడ్లైన్ 5 ఏళ్ళు అయినా ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందా? తన సొంత బాబాయి హత్య కారణం అని చెప్పినప్పుడు చంద్రబాబు పైనో, లోకేష్ పైనో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి, క్రిమినల్ కేసు పెట్టాలి కదా. నేను ఆ రోజు కూడా అన్నాను, చంద్రబాబు నాయుడు పైన ఏ విమర్శలైనా ఉండనియండి, కానీ ఇలా మర్డర్స్ చేయించినట్టయితే ఆయన పైన ఇంతవరకు లేదు. ఇలాంటి తీవ్రమైన ఆరోపణ చేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలి కదా. నువ్వు అంతా అయిపోతుందంటే ఎట్లా? సో అందువల్ల ఇదొక ట్రెండ్ అయిపోయింది పాలిటిక్స్లో. ఏ ఆధారము లేకుండా మాట్లాడేస్తారు.
బట్ ఏదన్నా ఇందులో ఎమోషన్స్ ఉన్నాయి, తండ్రి కొడుకు. సో మీకు బొత్స అన్నాడా ఆ రోజు, బొత్స ఆ రోజు విజయం అని కూడా విమర్శించి నిజమే. రాజకీయాలు ఏమున్నది, వీళ్ళు చంద్రబాబు నాయుడు తిట్టిన వాళ్ళు ఇప్పుడు టీడీపీలో లేరా? ఇప్పుడు వైసీపీలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు టీడీపీలో మంత్రులుగా ఉన్నారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుచరులుగా చంద్రబాబు నాయుడు విమర్శించలేదా? వాళ్ళు రాజకీయాల్లో విమర్శిస్తూ ఉంటారు. దానికి వాళ్ళు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్టీ మాట్లాడుతుంటారు. దాన్ని ఆయుధంగా మార్చుకోవాలనుకుంటే వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్ కాదంటే చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైన ఆరోపణలు చేసిన వాళ్ళు టీడీపీలో ఉంటారు ఇప్పుడు బోలెడు మంది. సో అందువల్ల అది మనకు ఆ మాటకైతే లోకేష్ మీద పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయలేదా? మనం మర్చిపోయాం. అది పవన్ కళ్యాణ్ మీద టీడీపీ వాళ్ళు అటాక్ చేయలేదా? సో దిస్ అ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. మీకు మోడీ అనలేదా ఏటీఎంగా పోలవరం వాడుకుంటున్నారు అని? సో మోడీ పోలవరంను చంద్రబాబు ఏటీఎంగా వాడుకుంటున్నారు అన్నాడు కనుక మరి మోడీ అన్నాడు కదా అని అన్నప్పుడు మరి ఒప్పుకుంటారా? సో పాలిటిక్స్లో ప్రత్యర్థుల స్టేట్మెంట్లను తనకు కన్వీనియంట్గా వాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటి? రాజశేఖర్ రెడ్డి ఒక యాక్సిడెంట్లో మరణించాడు. మీకు అనుమానం ఉందనుకోండి, ఆ రోజుల్లో మీకు రిలయన్స్ ముఖేష్ అంబానీ చేయించాడని చెప్పి కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున జగన్ అభిమానులు రోడ్ల మీదకి వచ్చి రిలయన్స్ పెట్రోల్ బంక్ల మీద దాడులు చేశారు, మీకు గుర్తుంటే. ఆ తర్వాత మళ్ళీ అదే ముఖేష్ అంబానీ తన ఫ్రెండ్ని పట్టుకొచ్చి జగన్ కలిస్తే ఆయనకు మళ్ళీ ఎంపీ పదవి ఇచ్చారు. సో అందువల్ల దిస్ ఈజ్ ఎవరు చేసినా, అది చంద్రబాబు చేసినా, జగన్ చేసినా, టీడీపీ చేసినా, వైసీపీ చేసినా, ఒక మరణం వెనక, అది కూడా తండ్రి మరణం వెనక కొడుకున్నాడని లేదు, సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు హత్య చేయించాడని ఇలా వ్యాఖ్యలు చేసుకోవడం అనేది పాలిటిక్స్లో డిరైల్ చేయడం, అంటే పబ్లిక్ డిస్కోర్స్ను డిరైల్ చేయడం. అంటే సీరియస్ పబ్లిక్ ఇష్యూస్ పైన, ప్రజా సమస్యల పైన కాకుండా చర్చను ఏదో ఒక ఎమోషనల్ ఇష్యూ చుట్టూ తిప్పాలి. అంటే అసలు ఇష్యూస్ రావద్దు, అసలు ఇష్యూస్ పైన డిస్కషన్ ఉండకూడదు. మీకు అసలు ఇష్యూస్ ఏంటి? ఉద్యోగాల కల్పన అసలు ఇష్యూ, రైతుల గిట్టుబాటు ధరలు అసలు ఇష్యూ, ఆంధ్రప్రదేశ్కు విభజన హామీల అమలు అసలు ఇష్యూ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అసలు ఇష్యూ. వీటి ఏది మన చర్చ రాకూడదు. ఇది ఏమైనా కొన్ని రోజులు లడ్డు నడిచింది, లడ్డు అయిపోయింది, తర్వాత మీకు అమరావతి చట్టం వచ్చింది, అది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ వైఎస్ మరణం వచ్చింది, ఇది అయిపోయినాక మళ్ళీ ఒకటి వస్తుంది. అంటే సీరియస్ పబ్లిక్ డిస్కోర్స్ లేకుండా ప్రజలకు ఉపయోగపడే డిస్కోర్స్ ఇది. ఇప్పుడు ఏం తెలుస్తారు మీరు? పోనీయండి, తెలుస్తారు ఇప్పుడు ఏమైనా వైఎస్ మరణానికి కారణము ఏమైనా ఎవిడెన్స్ ఉంటుందా? పోనీ ఇప్పుడు మీరు నిజంగానే విచారణ చేశారు, మీరు ఆ రోజు కూడా పోనీ టీడీపీ ఏమైనా డిమాండ్ చేసిందా విచారణకు? ఏం చేసింది? సో ఇప్పుడు ఏం తెలుస్తారు? చనిపోయిన 17 ఏళ్ళకి ఏం తెలుస్తారు మీరు? 16 ఏళ్ళ తర్వాత ఏం తెలుస్తారు? పోనీ ఇప్పటికైనా రాష్ట్రంలో క్యాబినెట్లో పెట్టి ఈవెన్ టుడే పోనీ వైఎస్ మరణం పైన అదేయండి. పోనీ మీరు ఒక సీరియస్ ఆరోపణ చేశారు, రాజశేఖర్ మరణానికి జగన్మోహన్ కారణం, ఎందుకు జైల్లో పెట్టరు? మరి మర్డర్ కేసు ఎందుకు పెట్టరు? అంటే ఒక రాష్ట్ర మంత్రి ఒక మర్డర్ ఆరోపణ చేస్తే మర్డర్ కేసు ఎందుకు పెట్టారు అంటున్నా. క్లియర్గా ఎఫ్ఐఆర్ దాఖలు కదా, రాజశేఖర్ రెడ్డి హత్య చేశాడు జగన్ అని చెప్పి మీరు కేసు పెట్టి ఇంతవరకు ఏ టీడీపీ కార్యకర్తలు ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారా రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హత్య చేయించాడని? మరి ఎలా గాలికి ఎలా మాట్లాడతారు అనేది నా క్వశ్చన్. అందువల్ల రాజకీయాల్లో ఇది ఎవరు చేసినా తప్పే. అందుకే మళ్ళీ చెప్పేది, ఆ రోజు వివేక హత్య కేసులో చంద్రబాబు లోకేష్ల పైన జగన్ ఆరోపణ చేసినా నేను ఖండించాను, ఈ రోజు కూడా ఆరోపణ చేసినా అంగీకరించాం.